హాయ్ గైస్, వెల్కమ్ టు వర్కాస్ ఐటీ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మనం ప్రింట్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది వీడియోస్ని అప్లోడ్ చేయడం జరగబోతుంది. సో మొట్టమొదటిగా ఈ ఛానల్లో మెయిన్గా ఫోకస్ చేయడం ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాం. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటే మెయిన్గా ఏం కావాలి? థియరిటికల్గా మనం తెలుసుకోవాలి. అంటే థియరిటికల్గా వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఓకే, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అండ్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ లైక్ యాంగ్లర్ అంటే ఏంటి, రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి, ఇలా మనం వీటి గురించి థియరిటికల్గా తెలుసుకోవాలి. సో మెయిన్గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో డిజైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ డిజైనింగ్ మనం ఎలా చేస్తామంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఆఫ్టర్ దట్ బూట్స్ట్రాప్తో మనం చేస్తాం. ఓకే, సో ఈ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసామంటే హెచ్టిఎంఎల్ టాపిక్స్ మీకు బేసిక్గా ఏం కావాలి ఒక వెబ్ డెవలప్మెంట్లో అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అందులో ఏ ట్యాగ్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఏంటి, హెడ్ పార్ట్ అంటే ఏంటి, బాడీ పార్ట్ అంటే ఏంటి, హెడ్డింగ్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, ఫార్మెటింగ్ అంటే ఏంటి, ఓకే, ఫార్మెటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, పెయిడ్ ట్యాగ్స్, అన్పెయిడ్ ట్యాగ్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, స్కీమాటిక్ ఎలిమెంట్స్, ఓకే, అండ్ ఆల్సో యాట్రిబ్యూట్స్, స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, కమెంట్స్ ఎలా చేస్తాం, అండ్ సిఎస్ఎస్ లింక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, లిస్ట్ ట్యాగ్స్ అంటే ఏంటి, టేబుల్ ట్యాగ్స్, ఫామ్ ట్యాగ్స్, మీడియా ట్యాగ్స్, ఐఫ్రేమ్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తాం, ఇలా మనం బేసిక్గా యూస్ చేసే ట్యాగ్స్ అన్నీ మనకి ఐడియా అనేది ఉండాలి. అండ్ ఆల్సో సిఎస్ఎస్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. సిఎస్ఎస్లో అసలు ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో సెలెక్టార్స్ అంటే ఏంటి, బాక్స్ సైజింగ్ అంటే ఏంటి, బాక్స్ సైజింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. బాక్స్ సైజింగ్ అనేది మీకు తెలుసుంటేనే ఒక ఎలిమెంట్ అంటే ఒక ట్యాగ్ని మీరు ఎలా డిజైన్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఓకేనా, తర్వాత కలర్స్ ఎలా అప్లై చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా అప్లై చేస్తాం, బాక్స్ మోడల్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, బార్డర్స్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, ఒక ఇమేజ్ డిస్ప్లే అయింది, దానికి విడ్త్ ఎలా సెట్ చేయాలి, హైట్ ఎలా సెట్ చేయాలి, అండ్ టెక్స్ట్ కంటెంట్ అనేది ఏ ట్యాగ్స్లో మనం ఇవ్వచ్చు, లైక్ హెడ్డింగ్స్కి ఒక ట్యాగ్ కావాలి, పారాగ్రాఫ్స్కి ఒక ట్యాగ్ కావాలి, ఒక లింక్ని క్రియేట్ చేయాలంటే ఒక ట్యాగ్ కావాలి. సో ఆ లింక్స్ అనేవి, ఆ టెక్స్ట్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఫాంట్ సైజెస్ ఎలా ఇవ్వాలి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అసలు ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఏంటి, డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఏంటి, సో ఆ లిస్ట్ని ఇంకా మనం ఎలా డిజైన్ చేయొచ్చు, పొజిషన్స్, కాంబినేటర్స్, సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, అండ్ రెస్పాన్సివ్కి వచ్చామంటే మీడియా క్వైరీస్ అంటే ఏంటి. ఓకే, ఈ రెస్పాన్సివ్ అంటే ఏం లేదు, మనం చేస్తున్న డిజైన్ మొబైల్ వ్యూ అండ్ ట్యాబ్లెట్ వ్యూ రెండిట్లోనూ ఫిట్ అవ్వాలి కదా. సో అలా ఫిట్ అవ్వాలి అంటే మనం ఆ పర్టికులర్ స్క్రీన్స్కి కూడా మనం సిఎస్ఎస్ రాయాలి. సో అది కూడా మనం ఈ రెస్పాన్సివ్ సిఎస్యు మీడియా క్వైరీస్ని యూస్ చేసి ఆ రెస్పాన్సివ్ డిజైన్స్ అనేవి చేస్తాం. సో మీరు మెయిన్గా ఈ వీడియో మేము అప్లోడ్ చేసే వీడియో ఎంటర్ అయ్యే ముందు మీరు థియరిటికల్గా వీటి గురించి తెలుసుంటేనే మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. మేము డిజైన్ చేసేది ఎలా చేస్తాం, మనం ఏ విధంగా ప్రాక్టికల్గా డిజైన్స్ ఎలా చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు థియరిటికల్గా వీటి గురించి ఒక ఐడియా అనేది తెచ్చుకోవాలి. ఓకే గైస్, సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి వెబ్ డిజైనింగ్ ప్రాక్టికల్గా ఒక వెబ్ పేజ్ తీసుకుంటాం. ఆ వెబ్ పేజ్ని హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ మాత్రమే యూస్ చేసి ఎలా డిజైన్ చేస్తాం, అండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ ఆల్సో బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసి ఎలా వెబ్ పేజ్ డిజైన్ చేస్తాం. ఇలా మనకి ఒక్కొక్క వెబ్ పేజ్ ఎలా ప్రాక్టికల్గా డిజైన్ చేయాలో అనేది మనం సిరీస్ వైజ్ క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. ప్లీజ్ డూ ఫాలో అస్, మమ్మల్ని ఫాలో అయ్యి ప్రాక్టికల్గా వెబ్ డిజైన్ ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. సో దట్స్ ఆల్ గైస్, we will meet in
video series, web design, practical web design video series. Thank you. Bye all.